నమస్తే. రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలు మరియు యూనివర్సిటీలు, ఇతర డిగ్రీ కళాశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేసిందనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. 29/8/2025 రోజు సీఎం గారితో జరిగినటువంటి ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్థులకు, పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు ఖచ్చితంగా అటెండెన్స్ సిస్టమ్ని అమలు చేయాలి, ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టాన్ని అమలు చేయాలి అని చెప్పేసి ఆ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్నటికి నిన్న ఒక సర్క్యులర్ జారీ చేసినటువంటి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సెక్రటరీ గారు సర్క్యులర్ విడుదల చేస్తూ ఆ సర్క్యులర్లో కొన్ని ప్రధాన అంశాలను లేవనెత్తారు. 12వ తారీఖు నాడు, ఈ నెల 12వ తారీఖు నాడు, సెప్టెంబర్ 12, 2025 at 3:30 PM ఉన్నత విద్యాశాఖలో మీటింగ్ ఉంది. ప్రధానంగా చర్చించే అంశాలు ఏంటంటే అనే అంశాన్ని వారు తెలియజేయడం జరిగింది. మరి ఆ ప్రధాన అంశాలు ఏంటంటే ఒకసారి చూస్తే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ FRBAs ఫర్ ఆల్ యూనివర్సిటీస్ అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్. FRB అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్స్. అదే కాకుండా మెకానిజం ఫర్ మానిటరింగ్ అండ్ ఎన్ష్యూరింగ్ 100% ఇన్ కంప్లియన్సీ, రెండవది ఇది. మూడవది లింకింగ్ అటెండెన్స్ టు రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీస్ అండ్ ఎగ్జామ్స్, ఇది మెయిన్ ఎజెండా. ఫస్ట్ది, సెకండ్, థర్డ్ది మెయిన్ ఎజెండా. ఫోర్త్ది బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ ఇంటిగ్రేషన్ విత్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ స్టాఫ్ డేటాబేస్ ఆఫర్ ABC డిజిలాకర్. ఈ 4 అంశాలపైన ప్రత్యేకంగా సమావేశం జరిగింది. ఇందులో ప్రధాన అంశం ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ బేస్డ్ ఆన్ అటెండెన్స్. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఎంతోమంది ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. గతంలో పెట్టినటువంటి బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా, ఫేక్ బయోమెట్రిక్లు వేయడం ద్వారా ఎంతోమంది విద్యార్థులు తమ ఉన్నతమైనటువంటి విద్యను కోల్పోవడం జరిగినటువంటి విషయం మనకు తెలిసింది. ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ పెట్టడం ద్వారా ఖచ్చితమైనటువంటి ఫ్యాకల్టీ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతే, ఇది ఎన్ని రోజుల నుంచో అడుగుతున్నటువంటి సమస్య. గత 3 ఏళ్ల నుంచి మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా పెట్టండి, ఇంప్లిమెంట్ చేయండి అంటే చేస్తున్నామని చెప్పేసి సర్క్యులర్ జారీ చేశారు. సర్క్యులర్లను దాన్ని ఆ విధంగానే కొనసాగిస్తూ సర్క్యులర్లను పక్కన పెట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొనిండే. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఫీజు రియంబర్స్మెంట్కి, అటెండెన్స్ని ఫీజు రియంబర్స్మెంట్కి లింక్ చేసి దాన్ని ఎగ్జామ్స్ 75% అటెండెన్స్ ఉంటేనే ఎగ్జామ్స్ రాసిచ్చే విధంగా తీసుకొచ్చినటువంటి నిర్ణయం అభినందించదగిన విషయం అని చెప్పేసి చెప్పవచ్చు. అటెండెన్స్ ఉంటేనే రియంబర్స్మెంట్ ఇస్తామనేది వాస్తవం. స్టూడెంట్ కాలేజీకి రాకుండానే రియంబర్స్మెంట్ చెల్లించడం ద్వారా అతను ఫెయిల్ అయ్యడం ఎక్కువగా సందర్భాల్లో కనపడ్డది. దాని ద్వారా నష్టపోయేది విద్యార్థి, ఇటు పర్సంటేజ్ రాక అధ్యాపకుడికి నష్టం. దాని ద్వారా నష్టం పూర్తిగా తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉండేది. ఇప్పుడు ఈ సిస్టమ్ రావడం ద్వారా అటు విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులకు కానీ, ఇటు ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు కానీ మేలు జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ సమస్య పైన పరిష్కారం చూపించినటువంటి ప్రభుత్వానికి మరి కృతజ్ఞతలు తెలియజేయాలి. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఆలోచించాలి. ఉద్యోగులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తున్న ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ని వారి జీతాలుగా ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా అధ్యాపకులకు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.